శ్రీరాములయ్య సినిమా కానీ అప్పుడు పరిటాల రవి గారు చనిపోయిన బాగా గుర్తుంది 2004లో చనిపోయిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా గద్దర్ గారిని అడిగినప్పుడు క్వశ్చన్ అప్పుడు నక్సలిజం అంటే ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చిండు గద్దర్ గారు కూడా చాలా రోజులు రాయలసీమలో ఉన్నాడని చెప్పి కూడా విన్నాం నిజమేనా కాదు శ్రీరాములయ్య వాళ్ళ ఇంట్లో అప్పుడు అప్పట్లో రాయలసీమలో ఉంటుండే ఓకే గద్దరన్న గారి అజ్ఞాత జీవితము ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో జరిగింది సో పరిటాల రవణ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఓకే సో ఆ ఇన్సిడెంట్ అంటే పరిటాల రవణ వాళ్ళ మీద శ్రీరాములయ్య గారి మీద ఇన్సిడెంట్ అప్పుడు నాన్న కూడా ప్రత్యక్షంగా ఉన్నారు ఓకే ఉన్నారు అదే శ్రీరాములయ్య గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓకే ఆ టైంలో అంతా కూడా అయితే మీరు ఫ్యామిలీతో చాలా దూరం అప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు చాలా మిస్ అయినట్టున్నారు గద్దర్ గారిని గద్దర్ గారు 7 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు అజ్ఞాతవాసం నుంచి వచ్చినాక కూడా ఆయన ఎప్పుడు వచ్చేవారో ఎప్పుడు పోయేవారో మాకు తెలిసేది కాదు సో చనిపోయేంత వరకు కూడా ఆయన మా కుటుంబంతో కంటే ఎక్కువ ప్రజలతోనే గడిపారు హాస్పిటల్ ఉన్నప్పుడు అందరు వచ్చి కలిసినారు కానీ మేము వెళ్ళి కలవలేకపోయాం మేము పోగానే అక్కడ హాస్పిటల్ తిట్టేవారు ఎంతమంది వస్తారమంటారు మేము పిల్లలవండి నేను డాటర్ని ఒకసారి 3 ఆగస్టుకి ఆపరేషన్కి వెళ్ళే ముందు నేను మరీ కొట్లాడి 2 ఆగస్టుకి వెళ్ళి లాస్ట్ అప్పుడే కలిసాం అయితే ఐఎమ్ డాటర్ నేను బరాబర్ కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయి కలిసి వచ్చాను అనమాట సో ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రజలతోనే ఎక్కువ శాతం ప్రజల కోసమే బతికారు ఇంటికి పోలీసులు వచ్చి కాల్పులు జరిపినప్పుడు మీరే వెంటపడి పోలీసుల వెంటపడి నెంబర్ కూడా నోట్ చేసుకున్నారంట ఏం జరిగింది అప్పుడు నాన్నగారు బయట మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ ఒక 2 వచ్చారు తర్వాత ఇంకొకరు బయట ఉన్నారు నాన్నగారు వెళ్ళి మాట్లాడేటప్పుడు నాన్నగారికి ఎందుకో డౌట్ వచ్చింది అంటే తెలిసిన అతనే వచ్చాడు పోలీసులు అంటే పోలీస్ అని పర్టికులర్ ఏమో సో వచ్చారన్నమాట సివిల్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళు సో వచ్చిన ఒకతను గుర్తుపట్టారు ఎందుకు ఇతను వచ్చినాడని వాళ్ళని పక్క రూమ్లో కూర్చోపెట్టి మీరు ఇక్కడ కూర్చోండి ఇంకా నేను మీతో మాట్లాడాను అని మా మదర్ అప్పుడే వాటర్ టీ చేస్తున్నది నేను ఎవరికి వచ్చినా కానీ నీళ్ళు చాయ్ దూరం నుంచి వస్తే కలో గంజు అన్నము పచ్చిపులుసు పెడతాం అనమాట సో ఇప్పటికీ అదే ఆనవాయితీ సో అమ్మ టీ తీసుకొని సార్ టీ తాగి మీరు ఇక్కడ నడవండి బ్రదర్ అని బయటకు వచ్చారు బయటికి వచ్చి మా అమ్మ టీ ఇస్తుంటేనే ఇంకా వాళ్ళకి అర్థమైంది అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి రెక్కి చేస్తూ ఉన్నారు సో ఆ టైంలో ఎవరు లేరు ఇంట్లో కూడా ఎవరు లేరు అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు సో ఎంత గ్రేట్ అంటే మా మదర్ సాక్రిఫైస్ ఫైరింగ్ స్టార్ట్ అయితే మా మదరు ఆ చాయ్ గ్లాసులు పక్కన పడేసి మా నాన్నకు దుండగులకు మధ్యలో నిలబడింది అంటే వాళ్ళని ఫైరింగ్ చేయించలే మా అమ్మ ఎక్కడ ట్రైన్డ్ కాదు కదా రైట్ మా అమ్మగారు విమలమ్మ గారు తాను దుండగులకు గద్దరన్నకు మధ్యలో గద్దరన్న మీద ఫైరింగ్ చేయనీయకుండా ఆమె అడ్డం ఉంది కాబట్టి గద్దరన్న గారు బతికారు సో ఆ ఫైరింగ్ అయ్యే శబ్దం వస్తుంది ఆ రోజు నేను మా పెద్దన్న మా కజన్ బ్రదర్ ఉన్నాం ఇంట్లో మేము శబ్దం గట్టిగా అరవడము పటాకులు అనుకున్నాం మేము టప్ప 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 వినిపిస్తుంటే పరిగెత్తుకొని వచ్చాం మేము వచ్చే వారికి రక్తం మడుగులో నానబడిపోయి అమ్మ అరుస్తుంది అనగానే పెద్దన్న తమ్ముడు షాక్లో ఉన్నారు నేనేం చేసా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చిన్నప్పుడు తెలంగాణలో ఏ దర్వాజా వెనకాల చూసినా ఒక కట్టు ఉంటుంది ఒక గడ్డపారు ఉంటుంది ఒక కట్టు ఉంటుంది పక్కన ఎందుకంటే అప్పటి నుంచి దొరల దోపిడి నుంచి నైజాం పాల నుంచి వాళ్ళు వస్తే కొట్టడానికి జాడ కట్టనో గొడ్డలో ఉంటుంది అన్నమాట సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటు రాళ్ళు కట్టలు ఆ రాళ్ళు తీసి వాళ్ళ మీదకి ఇసిరినా గట్టిగా అరిచి నేను చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు 14 years అనుకుంటా ఇస్త్రీ కొట్టగానే వాళ్ళకి అర్థం కాలే వాళ్ళు చిన్న పిల్లలే అనుకుంటే మళ్ళా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఫైరింగ్ అనుకున్నారు నేను అరిచే వారికి అరిచి రాళ్ళు కొడుతుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు ఈ చిన్నపిల్ల ఏంది మా మీదకి తిరుగుబాటు చేస్తుందని ఫైరింగ్ చేస్తారు నా మీదకి కూడా ఫైరింగ్ 4 ఫైరింగ్స్ అయ్యాయి పక్క అతను ఏం చేస్తారు ఫైర్ చేయదని చెయ్యిలా అని నూకినారు సో గాలిలో ఫైరింగ్ చేసుకుంటా వాళ్ళని 2 కిలోమీటర్ పరిగెత్తించాం సో 2 కిలో పరిగెత్తుకొని లోతుకుంటా వారికి వచ్చి ఆ బండి నంబర్ నోట్ చేసుకొని వచ్చాం అంటే ఒకవేళ మేము చిన్న పిల్లలమేనంటే వాళ్ళు ఆ టాస్క్ కంప్లీట్ చేసుకొని పోయేవాళ్ళు కానీ మేము ఇక్కడ తిరుగుబాటు చేసినాం
పరిగెత్తి పోయి మళ్ళీ వచ్చేటప్పుడు జనాలు గుమ్ము తీసుకొని వచ్చి రాగానే మా అన్న పక్కింటి వాళ్ళు అందరు కలిసి స్కూటర్ మీద ఎక్కించుకొని లోతుకుంటా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ టైంలో మేము ఒక 1 month ముందే ల్యాండ్ లైన్ తీసేసాం అనమాట. ఈ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, ల్యాండ్ లైనే తీసేస్తారు నాన్న. ఊరికే వాళ్ళకి జవాబు చెప్పడేంటి అని చెప్పి వాళ్ళు బెదిరించడం అని ఫోనే తీసేస్తాడు. సో నేను ఇంటికి వీళ్ళ హాస్పిటల్ ఎత్తుకొని బయలుదేరంగానే నేనేం చేస్తా, లోపలికి వెళ్ళి టెలిఫోన్ డైరీ తీసుకొని టెలిఫోన్ బూత్ ఉంటుండే కదా మనకు, టెలిఫోన్ బూత్కి వెళ్ళి అందరికి కాల్ చేసాం. మొదటిగా పోలీస్ స్టేషన్స్కి, సీఎం ఆఫీస్కి, ప్రజా సంఘాలకు, సెక్రటేరియట్కి, కళాకారులకు, ఉద్యమకారులకు, ప్రెస్కి, అందరికి కాల్ చేసే లోపల గద్దరన్న గాంధీ హాస్పిటల్ వెళ్ళిన 5 నిమిషాలకి మొత్తము గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ అంతా 1,00,000 మందితో జమ అయిపోయింది. 5:15కి ఇన్సిడెంట్ అయితే 6 o'clock ఆల్ ఇండియా న్యూస్లో వచ్చేసింది. సో నాన్నని ఇక్కడ నుంచి తీసుకొని లోతుకుంటా వెళ్ళినప్పుడు లోతుకుంటా హాస్పిటల్ నేను తీసుకోను అని చెప్పారు. ఇలాంటి కేసు నేను తీసుకోను అంటే అక్కడ రోడ్డు మీద నిలబడ్డ ఆటో అతన్ని రిక్వెస్ట్ చేస్తే ఎక్కించుకొని గాంధీ హాస్పిటల్ దాకా దించినారు. అక్కడ ఆటో ఆయనకు నాన్న చెప్తూ వచ్చాడు, నువ్వు భయపడొద్దు, నేను గద్దర్ని, నీ మీద ఎటువంటి పోలీస్ కేసు కాదు, విమల నువ్వు కూడా భయపడొద్దు, నేను బతుకుతాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గద్దర్ మీద అటాక్ అయింది అని ఖచ్చితంగా చెప్పు, లేకుంటే అక్కడ కూడా తొందరగా తీసుకోవాలని చెప్పారు. సో ఆ ఆటో డ్రైవర్ వచ్చి నాన్న లోపలగా పట్టించి, అప్పటికి అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నారు, పక్క వాళ్ళు మనకు పాలమూల లేబర్స్ మహబూబ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాన్నని లేసి ఐసీయూలోకి తీసుకొని పోయిన తర్వాత ఆటో డ్రైవర్ వెళ్ళిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా ఒక్కసారి కూడా ఆటో డ్రైవర్ వచ్చి నేనే గద్దర్ అని నా ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయి అడ్మిట్ చేసి రక్షించానని ఆయన ఎక్కడ చెప్పుకోవట్లేదు. కానీ గద్దర్ గారి ఇన్సిడెంట్ వచ్చినప్పుడల్లా నేను కానీ, మా అన్న కానీ, మా నాన్న కానీ, మా అమ్మ కానీ ఆ ఆటో డ్రైవర్కి దండం పెడుతూ, అన్న ఏడున్నావు రండి, మేము ఏం చెయ్యం మేము మీకు బట్టలు పెట్టుకొని కాలు మొక్తాం అని మాంతలు మేము చెప్తున్నాం. అంటే అది కదా ప్రేమ, అది కృతజ్ఞత. అది అంటే ఆటో డ్రైవర్ ఎంత గొప్ప వ్యక్తి. ఆ టైంలో గద్దర్తో ఉంటే కూడా ఏడ కాల్చేస్తారు అనే టైంలో, ఏడ చంపేస్తారు ఎన్కౌంటర్ అనే టైంలో ఆయన వచ్చి పోయిన తర్వాత ఎన్నిసార్లు వేదికలు చెప్పినా ఆ అన్న రాలే. మరి ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ గుర్తు చేసినందుకు ఆటో డ్రైవర్ అన్నకు వందనాలు. ఓకే రైట్ అక్క. సో మీరు అంత డేర్గా ఉరికినారు ఆ ఏజ్లో, 6 ఏళ్ళు ఉన్నారు అక్క? ఎన్ని ఇయర్స్? 14. సో వాళ్ళు షాక్ అయిపోయారు, నేను తీసి ఇదే అమ్మాయి రియాక్ట్ అవుతుంది ఏంది అని. సో వాళ్ళని ఆల్మోస్ట్ ఆల్ బుధవారం నగర్ నుంచి లోతుకుంటా దాకా పరిగెత్తుడే, నేను మిమ్మల్ని పట్టుకుంటారా వదిలేదు లేదని పరిగెత్తుకుంటూ రాళ్ళు ఉసురుకుంటూ కార్ నెంబర్ నోట్ చేసుకొని వచ్చినాం. సో అప్పుడు ఇంకా జంగల్ ఉండొచ్చా? లోతుకుంటా అంతా అడవే, ఖాళీ ప్లేస్. రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కొంతమంది మేము ఇచ్చేస్తాం డబ్బులు, మీరు అలా మాట్లాడడం అనైతికం అని చెప్పి. కాకపోతే దీన్ని రాజకీయంగా కూడా వాడుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మొత్తం నెగిటివ్గా చేసిన అట్లా అనేది లేకుండా అసలు ఎట్లా అంటాడు అని కూడా పొలిటికల్గా యూజ్ చేసుకుంటున్నారు అక్క. ఏం చెప్తారు? అదే మొదటిగా ఏంటంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ అని నేను కూడా తమ్ముడు నేను కూడా అన్నాను, నేను ఈ రోజు నుంచి ఇంకా దీని గురించి మాట్లాడను. రైట్. మనం పని చేసుకుంటూ ప్రూవ్ చేసుకోవాలి. కాకపోతే కొంతమంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ క్లారిటీ కూడా ఇవ్వాలని నేను మాట్లాడడం జరుగుతుంది. సెన్సిటివ్ ఇష్యూ నేను రాసి దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నాం. ఈడ కొట్లాడుకునేదంతా రాజకీయ నాయకులు, అది ప్రజలు లేస్తురు, పని చేస్తురు, తిట్టిరు, చేస్తూనే ఉన్నారు. మన ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కొంతమంది చాలా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ అక్కలు సంఘాలు వాళ్ళు కానీ అదే పనిగా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన ఇష్యూ అని. ఒక అరే బాధ అంటారు, అరే మా గద్దర్ అని అంటావా, అరే అడిగిండొచ్చు తీవయ్యా, నువ్వు గట్ల రోడ్డు మీద చెప్తావా రాబే, ఉండొచ్చు గట్ల చెప్తావా రాబే అని అక్కడ బాధ అయిపోయి అందరు అంటారు, అరే ఆయనకు ఎంత ఇచ్చిండో చెప్పమను, అసలు కడతాం, వడ్డీ కడతాం, చక్ర వడ్డీ కూడా కడతాం అంటున్నారు. సో ఇది చిన్న సెన్సిటివ్ ఇష్యూ రాసి పెద్దగా మంటగా అయిపోయింది. మీరు మాట్లాడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినాడు. నాకు తెలుసు గద్దర్ గారి కుటుంబము వాళ్ళు అలా మాట్లాడరు, ఆవిడ అంటే అర్థం చేసుకోలే నన్ను గద్దర్ కుమార్తె వెన్నెలమ్మ, కానీ ఆమె అట్లా మాట్లాడదని చెప్పి ఆయన మళ్ళీ. అదే ఇక్కడ ఏంటంటేనా మీరు అన్నట్టు
వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఆయన ప్రజెంట్ చేసిన విధానమే నెగిటివ్ వెళ్ళింది. అది ఆయనకు కూడా అర్థమైంది. చాలాసారి తెలంగాణ గురించి మాట్లాడిండు, తెలంగాణకు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడిండు. రైట్, తెలంగాణలోనే ఉంటాడు అన్న. మనం ఎప్పుడైనా ఇంటికి కూడా పోయి ధర్నాలు చేసిర్రు ఎవరన్నా? ఏం లేదు కదా, స్వేచ్ఛ ఉంది, భావి భారత పౌరులం మనం. రైట్, గద్దర్ గురించి చాలా వేదికలు ఇక్కడ వాడినారు, ఆంధ్రలో. మనం ఓవర్ ఫోన్ మనం ఓవర్ చేసి మా గద్దరన్న పేరు మా ఊరే గద్దరన్న తెలంగాణలో వాడాలి, అక్కడ వాడొద్దని మనం అనలేదు కదా. రైట్, ఎలక్షన్ టైంలో కూడా వాడు అనలేదు కదా. ఇక్కడ ప్రజెంట్ చేసిన విధానం మనకంతా మనం వినం. నీ అయ్యే జాగిరాబే అంటే నేను ఇంకొకటి కూడా ఏంటంటే, మా నాన్న కారు ఇచ్చిండు అంటే మా నాన్న గురించి మేము చిన్నప్పటి నుంచి విన్నాం. మా నాన్న గురించి నేనే గోషి గొంగడు కొనిచ్చిన, నేనే గొంగడు కొనిచ్చిన, నేనే గజ్జలు కొనిచ్చిన అనేవాళ్ళు ఉన్నారు. రైట్, నేనే పాట రాసిచ్చిన, మా నాన్న నేనే కట్టబట్టుకోమన్నా, రైట్, నేనే దుంకుమన్నా, నేనే హూ అనమన్నా అన్నీ అంటుంటారు. మేము అణిచివేత, అవమానాలు, రైట్, వెన్నుపోటులు, మా నాన్నకు పొడిచిన వెన్నుపోటుల్ని బుల్లెట్లను కూడా చూసుకుంటూ తట్టుకుంటూ వచ్చాను. నేను దాన్ని అంత పట్టించుకోలే. అది సెన్స్ గదరన్నకు ఆయనకు సంబంధించి వెన్నుపోటు కూడా నేను ఇట్లాంటివి అంటనే ఉంటారు అన్ని. మీకు గద్దరన్న చనిపోయినాక తెలిసింది, గడిల ముందు ఆయన అన్ని గంటలు కూర్చున్నారు. మాకు ముందే తెలుసు, వచ్చి రాత్రి కూర్చొని ఇంతసేపు కూర్చొని వచ్చినా అంటే మా అమ్మ చాలా బాధపడింది తల్లి. అర్థమైందా? వచ్చి స్నానం చేసుకొని తిరిగి పెడుతుంది, ఏడిపోయిను అట్లా డల్లుగున్నాం అంటే ఈరోజు ఆడ పోయి 3 గంటలు కూర్చొని వచ్చిన నేను అని తల్లి. అర్థమైందా? అది ఎప్పుడో 6 నెలల 8 నెలల ముందు జరిగింది, కానీ ప్రజలకు ఎప్పుడు తెలిసింది. సో ఇట్లాంటివన్నీ గద్దర్ గురించి బతుకున్నప్పుడు మాట్లాడిండ్రు, చనిపోయినాక కూడా మాట్లాడిండ్రు. రైట్, మాట్లాడుకొని బ్యాగులు నింపుకుంటారు, పబ్బాలు నింపుకుంటారు, పదవులు తెచ్చుకుంటారు. మాకు అభ్యంతరం లేదు. ఎందుకు తెలుసా? ప్రజలు న్యాయ నిర్ణయిస్తారు. మాకు మా నాన్న చేర్పిన సూత్రం ఏంటంటే, ప్రజలు గొర్రెలు కాదు బిడ్డ, ప్రజలు ఛాన్స్ ఇస్తారు. 1, 2, 3, 4వ దానికి బొంద పెడతారు. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.